జోధ్పూర్లోని ఓ బార్లో బీరు బిల్లుపై ఆవు సెస్ వసూలు ఘటన సోషల్ మీడియాలో చర్చకు కారణమవుతోంది. ఇది నిజంగా ప్రభుత్వం విధిస్తున్న పన్నా లేక బార్ మేనేజ్మెంట్ అధికంగా వసూలు చేస్తోందా అన్న డౌట్స్ ఇప్పుడు మద్యం ప్రియులకు కలుగుతోంది. ఇదే విషయం ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జోధ్పూర్లోని ఓ బార్లో బీరుపై 20% ఆవు సెస్ వసూలు చేయడంపై ఆన్లైన్లో చర్చ రచ్చ సాగుతోంది. సెప్టెంబర్ 30న జియో ఫ్రీ బార్ లో ఒక కస్టమర్ వడలు 6 బీర్లను ఆర్డర్ చేయగా 2650 బిల్లుకి జీఎస్టీ వ్యాట్ తో పాటు కౌ సెస్ కలిపి 3262కి చేరింది. బిల్ కాపీ వైరల్ కావడంతో వినియోగదారులు ఈ అదనపు ఛార్జ్ ఎందుకు వసూలు చేస్తున్నారని దీని వెనుకున్న ఔచిత్యాన్ని ప్రశ్నించారు. అయితే హోటల్ మేనేజర్ నిఖిల్ ప్రేమ్ మాత్రం అదంతా ప్రభుత్వం విధించిన పన్ను అని తేల్చి చెప్పారు. ఇది కొత్త విధానం కాదని 2018 నుంచే మద్యం అమ్మకాలపై ఆవు సెస్ వసూలు చేస్తున్నామని తెలిపాడు. వ్యాట్ మొత్తంపై 20% సెస్ విధిస్తున్నామని, ఇది బీరు వంటి మద్యం పదార్థాలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పాడు. రాజస్థాన్ ఆర్థిక కార్యదర్శి కుమార్ పాల్ గౌతమ్ సైతం సెస్ కొనసాగుతుందని వివరణ ఇచ్చాడు. మద్యం విక్రయాలపై రెస్టారెంట్లు ఎంఆర్పీ కంటే అదనంగా వసూలు చేసి వ్యాట్ తో పాటు ఆవు సెస్ వసూలు చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల వినియోగదారులకు అదనపు భారం తప్పదన్నారు. ఈ సెస్ రాజస్థాన్ ప్రభుత్వం 2018లో ప్రవేశపెట్టింది. ప్రారంభంలో 10% ఉన్న సెస్ ను తర్వాత బీజేపీ ప్రభుత్వం 20% పెంచింది. ప్రభుత్వం గో సంరక్షణకు 2000 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. ఇందులో సుమారు 600 కోట్లు గోశాలలకు వెళ్తున్న మొత్తం అవసరాలకు కేవలం ఆవు సెస్ ద్వారా తీర్చలేమని అధికారులు చెబుతున్నారు. ఈ వైరల్ ఘటన ద్వారా చర్చ తిరిగి ఉత్పన్నమైంది. మద్యం అమ్మకాలపై ఆవు సెస్ విధానం కొత్తది కాదు. 2018 నుండి అమల్లోకి వచ్చిన ఈ సెస్ గో సంరక్షణ కోసమని ప్రభుత్వం చెబుతున్నా వినియోగదారులపై పడుతున్న అదనపు భారం మాత్రం ప్రతిసారి వివాదానికే దారితీస్తోంది. జియో ఫ్రీ బార్ ఘటనతో మళ్లీ అదే ప్రశ్న ముందుకొచ్చింది. గోశాలల భారం మద్యం వినియోగదారుల భుజాలపైనే ఎందుకు వేయాలన్న చర్చ జోరందుకుంది.